నేను అడుగుతున్న ముస్లిం మతంలో ఏది మారటానికి వీల్లేదా? ఏ రకమైనటువంటి సంస్కరణ జరగకూడదా? భారతదేశంలో అత్యంత మిత్రులు ఎవరైనా ఉన్నారంటే ముస్లింలకు నాకు తెలిసి గాంధీ గారు, నెహ్రూ గారు. గాంధీ గారు ప్రాణాలు ఇచ్చాడు, ముస్లిం నెహ్రూ గారు గాడు కింద నిలబడ్డాడు. వాళ్ళిద్దరు సెక్యులర్ టైంలో కూడా చెప్పిన ఉంటారు. నేను వాస్తవం అనుకుంటున్నాను. ఆయన చాలా సార్లు ఒక్కడిగా వెళ్ళాడని చెప్తున్నాడు కదా. నేను ఒక్కడిగా ఆవేశపడ్డాడు. ఒక ప్రధాని ఆ విధంగా మూకల మీదకి తను ఎగబడ్డాడు అనేది నాకు అసలు ఊహించుకుంటేనే సంతోషంగా ఉంటుంది. అటువంటి ప్రధాని ఉన్నాడు మాకు మొట్టమొదటి ప్రధాని కింద. అటువంటి గ్రేట్ హీరో నెహ్రూ గారు. ఆయన చెప్పాడు ముస్లింలు 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళారని చెప్పాడు. వెనక ఉండిపోయారు. ఎందుకంటే మా దగ్గర అంబేద్కర్ ఉన్నాడు, మా దగ్గర నామదేవ్ ఉన్నాడు, మా దగ్గర నందన ఉన్నాడు. ఈ వెనకాల మేము ఇక్కడ సనాతన కాహళి పేరు మీద ఇక్కడ మీటింగ్స్ పెడతాం. చాలా మంది వస్తారు. కనీసం 70-80 సంప్రదాయాలకు సంబంధించినటువంటి బొమ్మలు పెడతాను నేను హిందూ మతంలో. వాళ్ళంతా విభిన్నమైన సంప్రదాయాలకు సంబంధించిన వ్యక్తులు. ఎంతో పోరాటం చేసి ఎంతో ముందుకు తీసుకెళ్లారు. బ్రహ్మనాయుడు లేకుండా, లేకపోతే కర్ణాటకలో ఉండేటువంటి అక్కమహాదేవి లేకుండా, బసవన్న లేకుండా, వేమన లేకుండా, అన్నమయ్య లేకుండా, ఇలా ఇంతమంది లేకుండా మేము ముందుకు వచ్చేవాళ్ళం కాదు. ముస్లింల్లో ఇన్ని వందల సంవత్సరాల నుంచి సంస్కృతులు పుట్టకుండా చేస్తున్నారు. ఈ మాట నేను చాలా మంది పెద్దవాళ్ళు రాశారు. అమిత్ దల్వాయి బాధపడ్డాడు దాని మీద. ముస్లిం మతంలో సంస్కరణ లేదు, చెవులు మూసుకోవాలి మనం. ఈ లోటుని పోడ్చడానికి ముస్లిం రెవల్యూషనరీ ఫోరం అనేది ఇక్కడ పుట్టింది. ఇక్కడ కూడా కిటికీలు తెరుద్దాం, ఇక్కడ కూడా గాలి రావాలి లోపలికి. తలాక్ వ్యతిరేకంగా ఆడవాళ్ళు, ముస్లిం ఆడవాళ్ళు ఉద్యమం చేస్తుంటే దౌర్భాగ్యం అంటే దానికి హిందూ మతోన్మాదులు మద్దతు ఉంటారా? ఇదే హిందూ మతోన్మాదులు హిందువుల మహిళల యొక్క పీకల మీద నుంచి కాళ్ళు తీయం, మేము హిందూ కోడ్ బిల్లు ఆమోదించడానికి వీల్లేదని ఊరేగింపులు చేశారు కదా. ఇదే హిందూ మతోన్మాదులు హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కరపత్రి అనేటువంటి ఆయన నాయకత్వంలో ఊరేగింపులు చేశారు. ఆ కరపత్రికి మనం గత ఏడాది ప్రభుత్వం ఆయన పేరు మీద స్టాంప్ రిలీజ్ చేసింది. చాలా మంది తెలియదు ఇలాంటి విషయాలు. వీళ్ళు రిగ్రెసివ్ పీపుల్. వీళ్ళు నేనంటే మనలో ప్రోగ్రెసివ్ పీపుల్ లేరా? మనలో కెమాల్ అటాటర్క్ పుట్టలేదా? మనలో ఎంతమంది మాట్లాడలేదా? మనలో సూఫీయుజం రాలేదా? మనలో భగవంతుడికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎంతో మంది చేయలేదా? కెమాల్ అటాటర్క్ గారు మొట్టమొదటి టర్కీ భాషలో ప్రేయర్లు చేయిస్తుంటే అరబీ భాషలోనే చేయాలి, టర్కీ భాషలో ఎట్లా చేయిస్తామంటే ఆయన నవ్వి మా దేవుడికి టర్కీ భాష కూడా వచ్చని చెప్పాడు. మీ దేవుడికి రాదే మాకు తెలియదు. అంటే వీళ్ళు గొప్ప సంస్కర్తలు. వీళ్ళు అటువంటి సంస్కర్తలు భారతదేశంలో ఎవరు వచ్చారు? ఎవరిని రానిచ్చాం మనం? ఎందుకు రానివ్వట్లేదు? మనం ఎందుకు అక్కడ ఆగిపోతున్నాం?